అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ప్రారంభమయ్యేటువంటి స్వర్ణముఖి నది. ఈ నదీ ప్రవాహం 130 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. అయితే ఈ యొక్క స్వర్ణముఖి నది అన్నది భూ కబ్జాదారులు, ఇసుక మాఫియాలో చిక్కుకొని ఈ యొక్క భూమి అంతా కూడా కబ్జా గురైనటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నదుల్ని కాపాడాలన్నటువంటి కాన్సెప్ట్ తోటి ఆపరేషన్ స్వర్ణముఖి అన్న విధానాన్ని తీసుకొని వచ్చింది. ఈ ఆపరేషన్ స్వర్ణముఖి బాధ్యతలంతా కూడా తుడాకు అప్పచెప్పినటువంటి నేపథ్యంలో త్వరలోనే ఈ యొక్క ఏదైతే డ్రోన్ సిస్టమ్ సర్వే ద్వారా పూర్తిగా స్వర్ణముఖి నది పరిస్థితులంతా కూడా తేల్చనుంది. స్వర్ణముఖి నది ఎంత ఉంది, అసలు ఏ మేరకు అక్రమ కట్టడాలు జరిగాయి అని నిగ్గుదేల్చేటువంటి ప్రయత్నంలో మాత్రం పూనుకునిందని చెప్పాలి. ఒకసారి మనం చూడొచ్చు, ఇది మనం చూస్తున్నది స్వర్ణముఖి నది. దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి తిరుపతి ఈ యొక్క భూములు ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలనే చెప్పాలి. అయితే ఈ యొక్క స్వర్ణముఖి నది మాత్రం భూ కబ్జాదారుల చేతిలో చిక్కుని అనేక ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి. భూ ఆక్రమణే కాదు, ఇసుక మాఫియా కూడా పెద్ద ఎత్తున ఇసుకను లోడేందుకు ఒక కబ్జా చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్వర్ణముఖి నదిని కాపాడే దిశగా ఈ యొక్క ఆపరేషన్ స్వర్ణ అంటూ కూడా స్టార్ట్ చేసినటువంటి నేపథ్యంలో తుడా మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే ఈ యొక్క తిరుపతిలో ప్రారంభమయ్యేటువంటి ఈ స్వర్ణముఖి నది 130 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ పూర్తిగా ఎంతవరకు ఇది కబ్జా గురైంది, ఎక్కడెక్కడ కబ్జా గురైంది, ఆ కబ్జా కోరల నుంచి కాపాడేందుకు మాత్రం తుడా ఈ యొక్క ఆపరేషన్ స్వర్ణాన్ని స్టార్ట్ చేయబోతుందని చెప్పాలి. అయితే పూర్తిగా మనం చూస్తున్నాం, ఏదైతే తిరుచానూరు వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం, మనం చూడొచ్చు ఒకసారి. ఈ యొక్క స్వర్ణముఖి నది ప్రవాహం ఏదైతే ఉందో దీనికి ఆనుకొని బఫరింగ్ జోన్ అనేది ఒక 100 మీటర్ల వరకు ఉంటుంది. అయితే ఈ బఫరింగ్ జోన్ మీద పూర్తిగా కట్టడాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కూడా వెలిసినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల అయితే మన విజువల్స్లో కూడా చూడొచ్చు, ఏదైతే స్వర్ణముఖి నది ప్రవాహం ఉందో ఆ యొక్క నది మధ్యలోనే ఇండ్లు కూడా నిర్మించినటువంటి పరిస్థితి. అయితే ఈ మేరకు కబ్జా గురైన నేపథ్యంలోనే గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే 2021 వరదలు ప్రవహించినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఏదైతే ప్రధాన మార్గాలైనటువంటి చిగురువాడ, తనపల్లి, తిరుచానూరు లాంటి ప్రాంతాల్లో ఆ యొక్క బ్రిడ్జ్లన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇప్పుడు కూడా మన కంట ఆ యొక్క కూలినటువంటి బ్రిడ్జిలు కూడా మన కంట దర్శనమిస్తున్నాయని చెప్పాలి. పూర్తిగా రాకపోకలకు మనం చూస్తున్నది తాత్కాలికమైనటువంటి బ్రిడ్జు. అయితే ఈ మనం విజువల్స్లో ఒకసారి మనం చూడొచ్చు, మనకు కనబడుతున్నటువంటిది ఆ బ్రిడ్జ్ అంతా కూడా ఏదైతే మెయిన్ ప్రధాన రహదారి ఉన్నటువంటి బ్రిడ్జ్. అయితే 2021 వరదల నేపథ్యంలో పూర్తిగా కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇక్కడే కాదు, మిగిలిన 3 ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క బ్రిడ్జ్లన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రవాహం ఏదైతే ఉందో ఈ అక్రమ కట్టడాలు చేపట్టడం వల్ల ఈ స్వర్ణముఖి నది ప్రవాహం ఎంతైతే ఆ యొక్క డిస్టెన్స్ విడ్త్ ఎంతైతే ఉందో దానికి తగ్గించి ఈ కబ్జాలు గురైన నేపథ్యంలో పూర్తిగా నీటి ప్రవాహం సాగేందుకు లేనటువంటి చిన్నపాటి కాలువ అయినటువంటి నేపథ్యంలో ఆ ప్రవాహానికి ఇవన్నీ కూడా కొట్టుకెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క స్వర్ణముఖి నది అన్నది ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో కూడా ఆ యొక్క ఆలయానికి ఆనుకునే అనేక భూములు కూడా ఆక్రమణకు గురయ్యంటూ కూడా వాదనలు నిలబడుతున్నటువంటి నేపథ్యంలో తుడా మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క స్వర్ణముఖి నదిని ఏ రకం ప్రవాహం ఉందో దాన్ని ఆ రీతిలో నీట్గా ప్రవహించే విధంగా పూర్తి స్థాయిలో సంరక్షించే దిశగా అయితే అడుగులేస్తుందని చెప్పాలి. తిరుచానూరులో కూడా మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక చిన్నపాటి ఘాటు, ఏదైతే పవిత్ర పుణ్యక్షేత్రం అమ్మవారి టెంపుల్, తిరుచానూరు అమ్మవారి టెంపుల్ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక నీటి ఘాటు కూడా ఏర్పాటు చేస్తే ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ స్నానాలు ఆచరించడము, లేకపోతే నీటిలో దిగి వాళ్ళు కాలు చేతులు కడుక్కొని పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అనేక ఘాట్లు మనం చూస్తూ ఉంటాం. అదే తరహైనటువంటి ఘాటు నిర్మాణం కూడా ఈ యొక్క తిరుచానూరు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కూడా తుడా భావిస్తుంది. అయితే పూర్తిగా అసలు స్వర్ణముఖి నది ఎంత మేరకు ఈ యొక్క కబ్జాల చేతిలో చిక్కుకునింది, దీన్ని ఎలా సంరక్షిస్తారు, ఈ యొక్క కబ్జాదారుల నుంచి ఏ మేరకు తుడా స్వాధీనం చేసుకోబోతున్నారో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో అనేక రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, అనేక రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇటు ఇసుక మాఫియా కావచ్చు, ఇంతమంది చేతిలో ఈ యొక్క స్వర్ణముఖి నది అన్నది చిక్కునే ఉందని చెప్పాలి. అయితే దాన్ని ఏ మేరకు ఆ యొక్క కవర్ణ హస్తాల నుంచి తుడా కాపాడుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా ఒక కాలనీలే ఈ యొక్క
స్వర్ణముఖి నది ప్రవాహం పైన కాలనీలో ఏర్పడినటువంటి పరిస్థితి. వేలాది మంది ప్రజలు కూడా కొంతమంది నాయకుల చేత తక్కువ ధరకు ఇల్లు లేనటువంటి వారంతా కూడా తక్కువ ధరకు వస్తుందని చెప్పి డబ్బులు కట్టి ఇల్లు తీసుకున్నటువంటి నేపథ్యం. ఆ ఇల్లు తీసుకున్న వారంతా కూడా ఇప్పుడు ఒక గ్రామాల్లాగా ఒక కాలనీలాగా ఏర్పడినటువంటి నేపథ్యంలో అలాంటి వారికంతా కూడా ఏ రకంగా న్యాయం చేస్తారు, ఈ పూర్తి స్థాయిలో ఏ రకంగా ఈ యొక్క స్వర్ణముఖి ఆపరేషన్ ఉండబోతుందో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇది త్వరలోనే దీన్ని తుడా కూడా అవలంబించే దిశగా ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తుంది. రేపో మాపో దీన్ని ప్రారంభించే దిశగా కూడా అడుగులు వేస్తుందనే చెప్పాలి. అయితే స్వర్ణముఖి నదికి ఉన్నటువంటి ప్రాశస్త్యం వేరు, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఆపరేషన్ స్వర్ణ అనేది మాత్రం మంచి నిర్ణయం అంటూ కూడా నాయకులు కావచ్చు, ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఎవరైతే నష్టపోయేటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం తగిన న్యాయం చేసే విధంగా కూడా ఈ యొక్క ఆపరేషన్ స్వర్ణ సాగించాలంటూ కూడా రాజకీయ నేతలు ఇటు ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుచానూరు. తిరుపతి డెవలప్మెంట్ అథారిటీ బోర్డు తుడా చైర్మన్ ఆపరేషన్ స్వర్ణముఖి అని ప్రకటించిన దానికి స్వాగతిస్తున్న రైతు సంఘం తరఫున. ఈరోజు స్వర్ణముఖి దాదాపు 35 కిలోమీటర్లో ప్రయాణం చేస్తూ ఉంది తిరుపతి జిల్లాలో. ఈ స్వర్ణముఖి గతంలో వస్తున్నప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో 20 అడుగులు 25 అడుగుల్లో బోర్లో నీళ్ళు వచ్చేటివి. ఈరోజు స్వర్ణముఖి నది మొత్తం ఆక్రమణ గురి కావడం వల్ల, దాంట్లో ఉన్న ఇసుక మొత్తం తీసేయడం వల్ల 250 అడుగులు వేసినా 300 అడుగులు వేసినా నీళ్లు పడలేని పరిస్థితి వస్తూ ఉంది. దీనికి కారణం రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు దౌర్జన్యంగా స్వర్ణముఖి నదిని ఆక్రమణ చేసుకొని ఇళ్ళు కట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు కాబట్టి ఇది దుర్గతం ఏర్పడింది. అందులో భాగమే మొన్న వచ్చిన వరదలకి సిగురువాడ దగ్గర ఉన్న బ్రిడ్జి కానీ, త్రిసారకొండ బ్రిడ్జి కానీ, తనపల్లి దగ్గర ఉన్న బ్రిడ్జి కానీ మొత్తం 3 కొట్టుకొని పోవడానికి కారణం అంటే స్వర్ణముఖి ఉన్న ఎడల్పు కంటే కుజించిపోవడం వల్ల జరిగింది. మీ ఈరోజు దివాకర్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం కట్టుబడి స్వర్ణముఖి నది ఎంత ఎడల్పు ఉందో అంత ఎడల్పు మార్క్ చేసి, బఫర్ జోన్ ఏడకు వస్తుందో అది మార్క్ చేసి, సిమెంటు పిల్లర్లుగా చేయగలిగితే ఆ తర్వాత మీరు ఆపరేషన్ చేస్తారా, కొట్టేస్తారా, ఉండిస్తారా, లేదా పేదోళ్ళు ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తారా, తర్వాత చేయొచ్చు. దీనికి రాజకీయ నాయకులు మీ మీద ఒత్తిడి చేస్తారు. ఒత్తిడికి భయపడకుండా చేస్తే దివాకర్ రెడ్డి గారికి మంచి పేరు ఉంటుంది. ఒత్తిడికి గురిగానా వెనకపోయినామంటే మీరు కూడా కుమ్మక్కైనట్టుగా అమ్ముడుపోయినట్టుగా ప్రచారం జరుగుతుంది. దయచేసి దివాకర్ రెడ్డి గారికి రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే స్వర్ణముఖి నదిని పూర్తిగా సర్వే చేసి ఎక్కడికుందో అక్కడ వరకు బౌండరీ ఫిక్స్ చేసి సిమెంట్ ఫిల్లర్లు వేయాలని మేము రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రియల్ ఎస్టేట్ చేసుకొని ఎవరైతే అమ్మేశారో వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలా, వాళ్ళ మీద కేసులు పెట్టాలా. కేసులు పెట్టి ఆ యొక్క భూములు అమ్మిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళకంతా డబ్బులు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ తోడా వాళ్ళు తీసుకోవాలి. మీరు కేసులు పెట్టుకుంటా అమ్మేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళపైన ఏం పెట్టుకుంటా పోతే కొనుక్కున్న వాళ్ళు పేదవాళ్ళు అన్యాయం అయిపోతారు. కాబట్టి పేదవాళ్ళకి న్యాయం జరగాలంటే ఎవడైతే అమ్మున్నాడో వాడిని ఖచ్చితంగా జైలు పంపించాలా, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలా. ఆ డబ్బులు ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క స్వర్ణముఖిని ఆపరేషన్ చేసి స్వర్ణముఖిని కాపాడమని చెప్పి రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే నేను పోయిన సంవత్సరం 10వ నెలలో జిల్లా కలెక్టర్ గారికి నేనే రైతు సంఘం తరపున అర్జీ ఇచ్చాను. 2 సర్వే నెంబర్లు పెట్టి ఇచ్చాను. కానీ ఇంతవరకు ఎక్కడ కానీ దాని మీద చర్యలు తీసుకోవాలా. అమరావతి నుంచి మాకు ఫోన్ వస్తుంది సమస్య పరిష్కారం ఏందని చెప్పి. కాలేదంటే వాళ్ళు ఏమంత పట్టించుకోవాలి. 479 సర్వే నెంబర్లో 430 ఎకరాల భూమి ఉందని చెప్పి కూడా ఇచ్చాను నేను. కానీ ఏమాత్రం నిమ్మకని రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు లేదా రాజకీయ నాయకులు ముగ్గురు కుమ్మక్కపై ప్రభుత్వ భూముల్ని, చెరువుల్ని, వంకల్ని, కాలువల్ని, గుంటల్ని అమ్మేసుకొని కోట్ల రూపాయల డబ్బులు సంపాదించుకుంటా ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ వాళ్ళకి తొత్తుగా ఉంది తప్ప ప్రజల పక్షాలు లేదు. దీన్ని ప్రత్యేకంగా చేసిన అవసరం ఉంది. ఇప్పటికైనా దివాకర్ రెడ్డి చేసిన ప్రకటనకి కట్టుబడి దీన్ని చేయమని మాత్రం మన రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉంటాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.